మనకి రేపు 31st నుంచి ఇంగ్లాండ్తో ఫిఫ్త్ టెస్ట్ జరగబోతోంది కదా ఓవర్లో. అయితే మరి ఈ మ్యాచ్లో చూసుకుంటే మనం ఊహించేదానికంటే ఎక్కువ చేంజెస్ జరగబోతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా నాకు తెలిసి ఒక 4 చేంజెస్ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో దాంట్లో మనకి ఫస్ట్ చూసుకుంటే బుమ్రా మరి ఫిఫ్త్ టెస్ట్కి దాదాపు అవైలబుల్గా ఉండడు అని చెప్పేసి సమాచారం వచ్చింది అనమాట. అయితే మరి దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మనకి అర్షదీప్ ఖచ్చితంగా ఇది ఫిఫ్త్ టెస్ట్లో ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తాడని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి బుమ్రా ప్లేస్లో ఖచ్చితంగా అర్షదీప్ వచ్చే ఛాన్సే కనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి షార్దుల్ ఠాకూర్. సో అతను చూసుకుంటే ఫస్ట్ టెస్ట్లో ఆకట్టుకోలేదు, దాని తర్వాత ఫోర్త్ టెస్ట్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. సో అందుకని చెప్పేసి అతని ప్లేస్లో మనకి ఇప్పటి వరకు కుల్దీప్ యాదవ్ను ఒక్క మ్యాచ్ అంటే ఒక మ్యాచ్ కూడా ఆడించలేదు. సో మరి అతను బెంచ్కే పరిమితం చేశారు కాబట్టి ఫిఫ్త్ టెస్ట్లో ఆడిచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సో ఇప్పుడు న్యూస్ వస్తూ ఉందన్నమాట. సో మరి షార్దుల్ ఠాకూర్ ప్లేస్లో ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్ వచ్చే ఛాన్సే కనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత ఇంకో చేంజ్ ఏంటంటే మనకి అంశుల్ కాంబోజ్. సో మొన్న చూసుకుంటే అతని పేస్ కూడా మరి అంత వేగం వేయలేకపోయాడు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఈసారి అతను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మరి అతను బౌలింగ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ఈజీగా ఆడగలిగారు. సో మరి అటువంటి సిచ్యువేషన్ ఇస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఎక్కువ స్కోర్ కొడతారు. సో అందుకని చెప్పేసి మరి అతన్ని పక్కన పెట్టేసి అతని ప్లేస్లో మనకి ఇప్పుడు ఆకాశ్దీప్ కొంచెం ఫిట్గానే ఉన్నాడని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి అతని ప్లేస్లో మరి ఆకాశ్దీప్ని దించే ఛాన్సే ఉంది. సో దాని తర్వాత ఫోర్త్ చేంజ్ అన్నావు అదేంటి భయ అంటే మనకి రిషబ్ పంత్ బయటికి వెళ్ళిపోయాడు కదా ఇంజూరీ అయ్యి. సో మరి అతని ప్లేస్లో మనకి ధ్రువ్ జురేల్ వచ్చే ఛాన్సే కనిపిస్తుంది అనమాట. సో మేజర్గా చూసుకుంటే ఈ 4 చేంజెస్ రేపు జరగబోయే ఫిఫ్త్ టెస్ట్లో అయితే ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.